ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గ్రహాలు కూడా లైట్నింగ్ ఫోర్సెస్. అవి మనకి సూచన అందిస్తాయి, అంతవరకే అని చెప్పాడు ఆయన. అంటే మనం 7 రోజుల్లోనే జీవిస్తున్నాం. సూర్యుని చుట్టూ 7 గ్రహాలు ఉంటాయి ఎవల్యూషన్ గా. ప్రతి గ్రహం కూడా మనకి ఉపయోగపడుతుంది. దాని ప్రాధాన్యత లేనిది, ఇప్పుడు చంద్రుడు అంటే, చంద్రగ్రహము అంటే చంద్రుడు లేకుండా మనకి జరగదు. కానీ ప్రతిరోజు పౌర్ణమిగా ఉండదు. పౌర్ణమి అమావాస్యగా ఉంటుంది చంద్రుడు అంటే. ప్రతి 15 రోజులు కూడా మారుతోంది కదా. మరి ఎప్పుడు ఎల్లకాలం ఒకళ్ళకి అదే పరిస్థితి ఎలా కొనసాగుతుంది? మన పరిస్థితి బాగాలేకపోతే చంద్రగ్రహం బాగాలేదు, చంద్ర దోషం ఉంది, బుధగ్రహం బాగాలేదు, గురుగ్రహం బాగాలేదు, ఇలా మనమే అన్ని అజ్ఞాన కారణంగానే ఇవన్నీ భ్రమల్లో జీవిస్తున్నాం. మనం నిజంగా జ్ఞానం పొందితే ప్రతి గ్రహాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు, ప్రతి దేవతా శక్తిని మీరు ఉపయోగించుకోవచ్చు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఉన్నవి 3 రకాలే, మూడు రకాలుగా ఉంటాయి మొదట్లో. ఆ తర్వాత ఆ 3 ఇంకా విభాగాలుగా చెందుతాయి. అందుకని గ్రహాల దగ్గరకు వస్తే సూర్యుడు, చంద్రుడు, భూమి మనకు కనిపించేటువంటి గ్రహాలు. భూమి అంటే మన శరీరం, చంద్రుడు అంటే మన మనస్సు, సూర్యుడు అంటే మన ఆత్మ. కనీసం ఇక్కడి నుంచైనా మీలో ఉన్నటువంటి దేవతా శక్తిని మీరు ఉపయోగించుకోండి. మీలో ప్రాణశక్తి ఎప్పుడు లేకపోతే, ఆడవాళ్ళు అయితే తుడినాసారంధ్రం యొక్క సాధన చేయండి. అంటే అనులోమ విలోమ, లేకపోతే శ్వాసని తీసుకోవడం వదలడం. ఆడవాళ్ళు కుడినాసారంధ్రాన్ని మొదట ఆరంభం చేసి చేయాలి. 5 నిమిషాలు చేసినా చాలు. శ్వాసను దీర్ఘంగా తీసుకోవాలి. ప్రాణాయామం లేనిది మీకు ప్రాణం గురించిన అవగాహన కలగదు. ప్రాణమే గాయత్రి. గాయత్రి మంత్రం మాత్రమే కాదు, గాయత్రి మంత్రం యావత్ ప్రపంచంలో వాళ్ళు పలకలేరు. పలకలేనంత మాత్రాన భగవంతుడు భగవశక్తి, ప్రాణశక్తి అందరికీ వస్తుందా లేదా? జీవించినంత కాలం వాళ్ళు ప్రాణశక్తి ఉందా లేదా? మరి ప్రాణం ఎక్కడుందో అది గాయత్రినా కాదా? అందుకని ప్రకృతి మనకి ఏ రకమైనటువంటి పరీక్ష ఇచ్చినా, అది అనారోగ్యంగా ఇచ్చినా, లేదా దేహ సమస్యగా ఇచ్చినా, మీరు దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే మీరు చూస్తున్నప్పుడే మీరు దాని నుంచి అధిగమించగలుగుతారు. అందుకని అన్నిటికన్నా విల్ పవర్ గొప్పది. మహాలక్ష్మి సాధన అంటే విల్ పవరే. మొదట విల్ పవర్ గురించి కావాలని కోరుకోవాలి. కేవలం ధనం వస్తేనే మహాలక్ష్మి అనుగ్రహం కలిగినట్లు, ధనం రాకపోతే అనుగ్రహం కలగనట్లు అని మనం తప్పుడుగా భావిస్తున్నాం. అందుకని జగద్గురు ఆదిశంకరాచార్యులే దీనికి మూలంలో ఏ గురువు ఆచరించినా, అది రామకృష్ణారు కావచ్చు, చిన్నజీఆర్ స్వామి కావచ్చు, ఎవళ్ళు మహాలక్ష్మి సాధన ఈ భూమి మీద చేసినా దాని మూలం జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇచ్చిన సౌందర్యలోనే ఉంది. వాళ్ళు పేరు చెప్పినా ఈశ్వరుని ఆరాధించినా ఆరాధించకపోయినా, నమ్మినా నమ్మపోయినా అక్కడి నుంచే వచ్చింది. ఆ విషయాలనే ఈరోజు మధ్యాహ్నం రాత్రి కూడా అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సులభంగా మహాలక్ష్మి సాధన ఎలా చేసుకోవాలో, ఈ రోజు నుంచే ఎలా ఆచరించాలో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. గాయత్రి అంటే ఎలా సులభంగా ఆచరించాలో, ఆ ప్రాణశక్తిని ఎలా పొందాలో సులభంగా అందించే ప్రయత్నం చేస్తున్నా. ఈ 2 సార్లు మనకి ఒక గాయత్రి, మహాలక్ష్మి. ఎందుకంటే ఒక 5 మాలలు గాయత్రి, 5 మాలలు మహాలక్ష్మి, 2 మాలలు గాయత్రి చేస్తే
ఒక చక్రాలు శుభ్రం చేసుకోవచ్చు. 3 గ్రంథులు కూడా ఆ రకంగా అందులో ఇచ్చారు. ఎన్నిసార్లు గాయత్రి చేయాలి, ఎన్నిసార్లు మహాలక్ష్మి చేయాలి సూచన ప్రాయంగా తెలియజేశారు ఆయన. మొట్టమొదట దేహం గురించి ఎప్పుడు భావించినా నాభి చక్రం శుద్ధి చేసుకోవాలి. మీ దేహ సమస్యలుంటే నాభి చక్రం శుద్ధి చేసుకోవాలి. నాభి చక్రం మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. వేగస్ నర్వ్ మెడిటేషన్ చేసుకోవాలి. లేదండి నాకు తలనొప్పులు ఉన్నాయి, చెప్పడం ఒకటి చేయడం ఒకటి. మనిషి అంత మోసగాడు. ప్రపంచంలో ఏ జీవరాశి లేదు. కృతజ్ఞత లేనటువంటి జీవుల్లో మనిషి మొట్టమొదట నిలబడతాడు. అందుకని ఈ యావత్ ప్రపంచంలో అన్ని జీవరాశులు హాయిగా ఆనందంగా తిండికి ఉన్నా లేకపోయినా ఆ నిద్రాస్థితిని ఉపయోగించుకుంటున్నాయి. ప్రతి జీవులు బాధతోటి నిద్రలో పోవట్లేదు. మీరు గమనించుకోండి కావాలంటే. మీ పెంచేటువంటి పెంపుడు కుక్కలైనా కావచ్చు, పెంపుడు జంతువులైనా కావచ్చు, మీరు గమనించటంలే. జంతువుల్ని కూడా గమనించటంలే, పక్షులను కూడా గమనించటంలే. కృతజ్ఞత మొట్టమొదట ఈ సృష్టిలో ఎవరికి ఉందంటే, సంధ్యని ఎవరు చూపిస్తున్నారంటే పక్షులు చూపిస్తున్నాయి మనకి. ఇది సంధ్యా సమయం అని. మనం అది కూడా గుర్తించలేని, ఆ సమయాన్ని ఉపయోగించుకోలేని బిజీ షెడ్యూల్లో ఉన్నాం మనం. ప్రతిరోజు భగవంతుని యొక్క దర్శన భాగ్యాన్ని ఆనందిస్తున్న జీవులు ఎవరు అంటే పశు పక్షాదులు. మనకి భగవంతుడు కనిపించినా ఆనందం లేదు, అమ్మవారు కనిపించినా ఆనందం లేదు. ఉదయం సూర్యోదయ సంధ్య, సాయం చంద్రోదయం. సూర్యుడు అస్తమిస్తాడు, చంద్రుడు ఉదయిస్తాడు. ఈ కేవలం ఉదయించడం ఏంటి, అస్తమించడం ఏంటి, ఈ ఒక్కదాన్నే నువ్వు తెలుసుకో అని చెప్పాడు రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి. అంతేగాని నువ్వు ఈ అమ్మవారి పూజలు చేస్తూ ఉండు, ఈ యజ్ఞాలు చేస్తూ ఉండు, ఈ యాగాలు చేస్తూ ఉండు, నీకు కావలసిన ఫలితాలు కలుగుతాయని చెప్పలేదు. అందుకని ఆయన దీక్ష అంతా కన్యాకుమారికి వెళ్ళి మరి ఎన్ని రోజులు దీక్ష వహించాడో తెలీదు. ఈ సూర్యోదయం ఏంటి, చంద్రోదయం ఏంటి, మన దేహం, భూమి అంటే మన దేహము, ఈ దేహంలో సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడు, చంద్రుడు ఎలా ఉదయిస్తున్నాడు, చంద్రుడు ఎలా మారుతున్నాడు రోజు రోజు, పౌర్ణమి ఎలా వస్తోంది, అమావాస్య ఎలా వస్తోంది, ఈ సైంటిఫికల్ నాలెడ్జ్ ఆయన తెలుసుకొని యావత్ ప్రపంచానికి ఎలా అందించాలో అలా అందించాడు ఆయన. దీన్నే సూర్య విజ్ఞానం అన్నాం. సూర్య విద్య, చంద్ర విద్య, అగ్ని విద్య, 3 విద్యలు ఉన్నాయి లోకంలో. సూర్య విద్య అంటే హార్ట్ సంబంధించింది, చంద్ర విద్య అంటే బ్రెయిన్ సంబంధించింది, అగ్ని విద్య అంటే డైజెస్టివ్ పవర్ సంబంధించింది. అసలైన విద్య ఇది, అద్భుతమైనది. పక్షులు ఆచరించగలిగేంతటి విజ్ఞానాన్ని మనిషిగా, మానవుడిగా ఉండి పొందలేకపోతున్నాడు, సమయం ఇవ్వలేకపోతున్నాడు. సూర్యోదయ సూర్యాస్తమయం జరుగుతోందంటే ఎవరైతే సంధ్యా ప్రార్థన చేస్తారో ఈ శ్వాసని గమనించడమే సంధ్య. సంధ్య అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య ఉన్నది సంధ్య. అది నేను ఉపోద్ఘాతంలో చెప్పినటువంటి విషయం. నాకు మా గురు పరంపరగా అందింది. అసలు ధ్యానం ఎక్కడ చేయాలి, ధ్యానం అంటే ఏంటి, సంధ్యనే ధ్యానం. సంధ్య ఏదైనా సంధ్య, పగలు రాత్రి సంధ్య. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య ఉన్నది సంధ్య. అది గమనించలేని, సమయం ఇవ్వలేనటువంటి బిజీ షెడ్యూల్లో జీవిస్తే వాడికి ఏ స్థితిలో కూడా ఆనందం, సంతోషం కలగటం లేదు. జాగ్రత్తలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ స్వప్నంలోకి వచ్చేటప్పటికే ఏ డిఫరెన్సెస్ ఉండవు.
అందరి జీవులు సమానమే. సుషుప్తిలో గాఢ నిద్రలో పూర్తిగా 100% సమానమే. మనందరం కూడా భగవంతుడి దగ్గరగా ఉంటున్నాం, కానీ మనమే గుర్తించడం లేదు మనలో ఉన్న భగవంతుడిని. దానికి మార్గం ఇదొక్కటే. వేరే ఏ మార్గంలో మీరు ప్రయత్నం చేసినా మీకు ఎన్నో జన్మలు పడతాయి. బహిర్గతంగా మీరు చేసే సాధనల వల్ల ఈ జన్మలో మరి ఆత్మసాక్షాత్కారం కలుగుతుందని మీ గురువులు ఏమన్నా అంత విశ్వాసంగా చెప్పారో లేదో నాకు తెలియదు. మీరు అదే కనుక ఈ యోగ మార్గంలో దానికి క్రియాగం పేరు పెట్టండి, రాజయోగం అని పేరు పెట్టండి, అనేక పేర్లు పెట్టండి. మీరు యోగ మార్గంలోనే కనుక ప్రయాణం చేస్తే మీరేంటో మీరు త్వరగా తెలుసుకోగలుగుతారు. మీరెవరో మీరు తెలుసుకున్న తర్వాత మీలో ఉండే ఆత్మ మీకు తెలియబడుతుంది. ఈ రోజున దాన్ని మీరు ఏ పేరున కావాలన్నా, ఒక గాయత్రి విజ్ఞానం కావాలన్నా, ఒక మహాలక్ష్మి సాధన కావాలన్నా, కాళీ యొక్క శక్తి కావాలన్నా, సర్వం కూడా సౌందర్య లహరిలోనే ఉన్నాయి. లేదా యోగ తారావళిలో ఉన్నాయి. రెండు అద్భుతమైన గ్రంథాలని మనకి అందించాడు ఆది శంకరాచార్య. యోగులందరికీ యోగ తారావళి. తార అంటే ప్రకాశం, నక్షత్ర వలయం. మనకి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 27 నక్షత్రాలు ఉన్నాయి. యావత్ ప్రపంచంలో ఎప్పుడు మనిషి పుట్టినా ఆ 27 నక్షత్రాల్లోనే పుడతాడు, దాని మించి పుట్టాడు. 4 పాదాలు కలిపి ఒక్కొక్క రాశిగా తయారు చేశారు. అందుకని 27 శ్లోకాల్లో యోగ తారావళి యోగులందరికీ ఇచ్చిన జ్ఞానం ఉంది. అందుకని నా వరకు నా ద్వారా ఆ యోగ తారావళి రహస్యాన్ని, సౌందర్య లహరిలో ఉన్న రహస్యాన్ని ఇంకా బహిర్గతం చేయమని చెప్పారు. గ్రహించిన వాడు అదృష్టవంతుడు. వాడు కూర్చున్న చోట్లోనే తరించబడతాడు. వాడు కేవలం శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలి అని తెలుసుకోగలిగినంత మాత్రం చేతనే వాడు తరించబడతాడు. ఇక వాడి కృతజ్ఞత పక్షుల కన్నా ఎన్ని రెట్లు మానవుడుగా ఉంటుందో, లేదా కనీసం అధమాధమం పక్షులుగా ఉంటుందో వాడే గ్రహించాలి. పక్షులు కృతజ్ఞత సూర్యోదయ సూర్యాస్తమయాల్లో తప్పనిసరిగా చూపిస్తున్నాయి జీవితకాలం. ఏ ఒక్కరోజు కూడా ఆపటంలే. మనిషి ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు, ఏ దానికి ముందుకు రాడు. భయ సందేహాల్లోనే జీవిస్తూ ఉంటాడు. జనన మరణానికి మూలం భయం, సందేహం. ఎవరికైతే భయం ఉందో, సందేహం ఉందో వాడు జనన మరణం పొందుతూనే ఉంటాడు. ఎవరికైతే భయం, సందేహం మరి దేని గురించి లేదు, లోపల దాని గురించి ఉండకూడదు, బయట ఎప్పటికీ భయ సందేహం ఉంటూనే ఉంటుంది. కానీ జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ లోపలైతే అలా కాదు. ఆ ఉన్న వాస్తవం ఉన్నది, పుట్టినప్పటి నుంచి ఉంది, ఈ దేహం వదిలేసిన తర్వాత కూడా ఉంది. మనందరం జీవాత్మలం. ఈ దేహం రాకముందు కూడా ఉన్నాం, ఈ దేహం వచ్చిన తర్వాత ఉన్నాం, ఈ దేహం వదిలేసిన తర్వాత కూడా ఉంటాం. అది తెలుసుకున్నవాడు, అనుభవం పొందినవాడే ధన్యుడు. అందుకని ఇక్కడి నుంచైనా మన ఎవల్యూషన్ లో అణువుల దగ్గర నుంచి, వృక్షాల దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి, జంతుజాలం దగ్గర నుంచి మానవుడిగా వచ్చాం. నువ్వు ఎవరు అని అడిగితే రమణ మహర్షి నీ ఎవల్యూషన్ ఏంటి, ప్రస్తుతం ఇక్కడ ఉంటే మానవుడివి, దాని కింద ఉంటే జంతువువి,
దానికన్నా కింద ఉంటే వృక్షానివి, దానికంతా కింద ఉంటే అణువులతో ఉన్నటువంటి వాడివి. అదే మూలాధారంలో ఏం లక్షణాలు ఉన్నాయి, స్వాధిష్టానంలో ఏ లక్షణాలు ఉన్నాయి, మణిపురంలో ఏ లక్షణాలు ఉన్నాయో మీరు పరిశీలిస్తే మీరందరూ అక్కడ ఆ కింది లక్షణాల్లోనే ఉన్నారు. మనస్సు ప్రస్తుతం భగవద్గీతలో రాశాడు, కలియుగంలో మానవులు వాళ్ళు ఏ చక్రంలో ఉంటారు, ఎన్ని చక్రాల్లో ఏ చక్రం సవ్యంగా ఉంది. చాతుర్వర్ణం మయా తుష్ట. వర్ణము అంటే రంగు, రంగు అంటే చక్రం. ఏ చక్రాలు డిజార్డర్ లో ఉన్నాయో, ఏ చక్రాలు అసలు పనిచేయటం లేదో కూడా రాశాడు. అందుకే అడ్రినల్ గ్లాండ్ లో ఉంటారు అందరూ కూడా. మనస్సు మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్, దాహం జలం మీద ఆధారపడింది. నారాయణ అంటే జలం, జలతత్వం. అందుకని ముందు దాహానికి బానిస అవుతాడు మనిషి, అది అడ్రినల్ గ్లాండ్ లో ఉంటాడు. ఆ తర్వాత ఆకలి, తింటే గాని ఏది చేయలేడు, తిండి కోసమే జీవిస్తున్నాడు అజ్ఞానంగా. ఈ అవలక్షణాలన్నీ మూడిట్లోనూ ఉంటాయి. ఈ భయ సందేహం మూలాధారమే భయం. ఈ భయాన్ని పుట్టించేటువంటిది మూల ఆధారం. ఇటువంటి లక్షణాలు పెట్టుకొని మేము అదైపోయినా ఇదైపోయినా అని చెప్తే లాభమే ఉంది. కనీస అధమాధం పక్షుల్లో కూడా జీవించకుండా 2 సంధ్యా సమయాల్లో ఎంత ఆనందంగా భగవంతుణ్ణి ప్రార్థన చేయగలుగుతారో వాళ్ళ జీవితాలు ఆనందమయంగా ఉంటాయి. పని జరగకపోతే, మనం అనుకున్నట్టే జరిగితేనే సంతోషం, మనం అనుకున్నట్టు జరగకపోతే దుఃఖం అనే మాటకు ఆస్కారం లేదు. ఈ రెండిటికి మించింది ఆనందం. ఆనందమే మన నిజ స్వరూపం. ఆనందాన్ని సంధ్యా సమయాల్లో ప్రకటించాలి. ప్రకృతికి అనుసంధానంగా జీవించాలి. అలా జీవించాలంటే ఈ 2 దేవతా శక్తులను ఉపయోగించుకోవాలి. ప్రాణశక్తిని, లక్ష్మీదేవి శక్తిని. హృదయంలో ఉంటుంది లక్ష్మీదేవి స్థానం. ప్రాణశక్తి అంటే నాభి స్థానం. గాయత్రి మంత్ర కాన్సన్ట్రేషన్ నాభిలో, మహాలక్ష్మి మంత్ర సాధన హృదయంలో. అదే గాయత్రి అనగానే నాభి గుర్తు రావాలి, ప్రాణశక్తి. దాన్ని కనుక్కున్న సైంటిస్టుల పేర్లు గుర్తు రావాలి. అలానే మహాలక్ష్మి, కల్పతరువు, కామధేను అంటే దాని స్థానమైన డయాఫ్రమ్ పాయింట్ గుర్తు రావాలి, హృదయ స్థానం గుర్తు రావాలి. ఆ హృదయానికి సంబంధించిన సాధన చేయాలి. అందరిలానే భయ సందేహాలతోటి అందరిలానే మనం కూడా ఆచరించాలనే భావనలు వదిలిన వాడికే సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వజ అంటే దాని అర్థం ఇదే. మీ ధర్మాల్ని, సందేహాల్ని, భయాల్ని వదిలేసి జగద్గురువులు చెప్పినటువంటి దాన్ని మీరు ఆశ్రయించగలిగితే, మీ మానసిక స్థితి మార్పు కలిగితే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఈ బాహ్య స్థితి ఎలా ఉన్నా బాగుంటుంది. బాహ్య స్థితితోటి మనకి ఆత్మకి ఏ కర్మ అంటది. మనందరం జీవాత్మలు, జీవాత్మకి ఏ కర్మ అంటది. మీరు నామరూపంగా భావిస్తున్నంత కాలం మీకు కర్మ అంటుంది. మీరు జీవాత్మగా భావించడం అనుభవం అయితే మీకు ఏ కర్మ అంటదు. మీరు అప్పుడు ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏ పరిస్థితిలోనైనా కూర్చోవచ్చు. ఈ శ్వాసని ఎప్పుడు ఉపయోగించుకోవాలండి అని అడిగితే ఏమన్నా అర్థం ఉందా? 24 గంటల్లో దీన్ని ఉపయోగించుకోలేకపోతే మీకు హార్ట్ అటాక్ వస్తుంది. అంతే కదా. ప్రాణశక్తి ఆగిపోయిందండి గుండెలో అంటే అది హార్ట్ అటాక్. ఈ సాధన ప్రాణంతో ముడిపడింది. యోగం అంటే అర్థం అది. అందుకనే యోగా, ఆల్ లైఫ్ ఈజ్ యోగా అన్నాడు అరవిందో.
ఆ శక్తి అంతా హృదయంలోనే ఉంది. పేరు మీరు ఇష్టం, ఏ పేరైనా పెట్టుకోండి. అందుకని ఈ రకంగా గాయత్రిని ఎలా ఉపయోగించుకోవాలి, లక్ష్మీ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అనే సంగతి తెలుసుకొని ఈ రోజు నుంచి ఆచరించగలిగితే ఓం సహనాభవతు సహనో భునస్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.